బిగ్ బాస్ మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకు? అంటే ఆయన మంచిగా ఈ టాస్క్ ఆయన ఆడే విధానం మొత్తం బాగుంది. ఇంకెవరికి సపోర్ట్ చేస్తున్నారు? ప్రేరణ. వై? అంటే ఆమె కూడా మంచిగా ఆడుతుంది. అంటే గర్ల్స్ లో మంచిగా ఆడే ఒక పర్సన్ ఎవరంటే ప్రేరణ. నిఖిల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? అంటే రన్నర్ అప్ బయట నబీల్ టాప్ 5 వరకు వీళ్ళు వస్తారు. సో ఈ రోజు విష్ణుప్రియ ఎలిమినేషన్ అవుతుంది, జెన్యూన్ అంటారా? మంచి పనేనా? ఎందుకు? అంటే ఆమె ఏమో వెళ్ళిపోయిన తర్వాత ఆమె గేమ్స్ లో ఒక చేంజింగ్ వచ్చింది, తనలో ఒక మార్పు వచ్చింది. ఆమె మంచి పని అయింది. నాగార్జున గారు హోస్టింగ్ ఎలా అనిపిస్తుంది? బాగుందా? సో అయితే విన్నర్ ఎవరు అనుకుంటున్నారు మీరు? గౌతమ్. రన్నర్ నిఖిల్. థ్యాంక్ యూ. బిగ్ బాస్ ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ప్రేరణనే. ఓకే, ఇప్పుడు మొదటి నుంచి నేను చెప్తున్నా. అవునే, ఆమెకైతే ఫ్యాన్ అయితే కాను గేమ్ పరంగా చూసా, అంతకు మించి ఇంకా ఎవరు ఆడరు. ఇంకొకటి ఇప్పుడు ఫైనల్ వీక్ వచ్చాక ఇది సూట్ కేట్ టాస్క్ పెడతారు, అది పెట్టకూడదు అని ఆశిస్తా. ఎందుకంటే అది పెడితే ఖచ్చితంగా నిఖిల్ గౌతమ్ తీసుకోరు, ప్రేరణ నబీల్ అవినాష్ ఖచ్చితంగా తీసుకుంటారు. రీసెంట్ చూసాం, వీళ్ళు నబీల్ వాళ్ళు చెక్ రాయడం, ప్రేరణ రాయడం, ఇంకా అవినాష్ ఖచ్చితంగా తీసుకుంటాడు. ఎలాగో నేను వైట్ కార్డ్ వచ్చాను కదా అని ఆయనే అలా అనుకున్నాడు. ఇంకొకటి ప్రేరణ విన్నర్ అంటూ ఎందుకు తీసుకుంటుంది అంటున్నానంటే, అంటే అంతకు ముందు వచ్చిన వాళ్ళు కానీ ఆమె బాగా టాస్క్ ఆడినప్పుడు కానీ, వీకెండ్ టాస్క్ బిగ్ బాస్ కానీ సరిగా మెచ్చుకున్నది లేదు. ఒక్కసారి మెగా చీఫ్ అయినప్పుడు కానీ, మంచిగా టాస్క్ ఆడినప్పుడు కానీ మెచ్చుకున్నది లేదు. ఇప్పుడు లాస్ట్ టైం లో వచ్చినప్పుడు ఇలా చేస్తున్నాడు. అంటే ఆమెకే టైటిల్ 1 గెలవను అనేది కొంచెం మైండ్ లో ఉండిపోయింది. ఆమె ప్రతి నామినేషన్స్ లో చూస్తాం, సేవ్ అయినప్పుడు స్టార్టింగ్ లోనే సేవ్ అయినప్పుడు షాక్ అవుతుంది. అంటే అంత కాన్ఫిడెన్స్ లేదు, వీళ్ళు అలా కలిగించారు. ఇప్పుడు కలిగిస్తున్నారు. ఇప్పుడు ఫైనల్ స్టేజ్ కలిగిస్తే ఇంకా ఇప్పుడు సూట్ కేసు ఇస్తూనే ఫస్ట్ డైరెక్ట్ పరిగెత్తి వెళ్ళిపోతుంది, ఎలాగో ఫస్ట్ అను. కానీ మనకు ఆడియన్స్ ప్రకారం ఖచ్చితంగా ఆమె గేమ్స్ చూసాం, రీసెంట్ గేమ్స్ లోనే చూసాం. అది రంగు పూసుకోవడం దాంట్లో యాక్చువల్లీ సంచలక్ పెట్టారు. ఆమెకు యాక్చువల్లీ ఆమె ప్రకారంగా సంచలక్ కరెక్ట్. ఎందుకంటే గౌతమ్ ఆ గేమ్ లో అతనంతకే రెడ్ పోసుకోవడం వల్ల అది కన్ఫ్యూజ్ అవుతుంది. అది ఆపోజిట్ పర్సన్ కి పోయాలని అతని రంగు అతనికే పూసుకున్నాడు. అది ఫౌల్ గేమ్, అది స్ట్రాటజీ అంటున్నాడు, అది ఫౌల్ గేమ్. ఇంకా మళ్ళీ రంగు పడి పోవడం, అక్కడే ఫైనల్ వరకు వచ్చాక అలా ఆడడము రాగు. ఇంకా నిఖిల్ కూడా అంతే, అది కేక్ కట్ చేసే దానిలో క్లియర్ గా చూస్తే వీళ్ళు గౌతమ్ వీళ్ళందరూ కరెక్ట్ గా ఇచ్చేస్తారు. రోహిణి సైడ్ నుంచి కట్ చేస్తున్నప్పుడు అన్నారు అలా కట్ చేయకూడదు అని, కింద నుంచి అలా కట్ చేయడం, పై నుంచి కరెక్ట్ గా స్లాట్ కట్ చేయాలని. ఆ విషయంలో కూడా అక్కడ నిఖిల్ సరిగా కట్ చేయలేదు. యాక్చువల్లీ అది సంచాలకు మిస్టేక్, అది చిన్న విషయమే, అది చూసుకోనంత ఇది కాదు. అది దాంట్లో విష్ణుప్రియ ఫెయిల్ అయింది, సరిగా చూసుకోవాల్సింది. అక్కడ వాళ్ళ గేమ్ అక్కడే అర్థమైపోతుంది. ఇంకా ప్రేరణ ఏ టాస్క్ చూడండి, ఇది తాడు కట్టే టాస్క్ లో కానీ, ఇంకా అంతకుముందు ఓటు అపీల్ దాని టాస్క్ గెలిచింది. తర్వాత కూడా వాదించారు, నువ్వు ఆల్రెడీ ఓటు ఉన్నావు కదా అని, ఓటు అప్లై చేసావు కదా, మళ్ళీ ఎందుకు ఆడుతున్నావు అంటే ఖచ్చితంగా ఇది దీనికి బెనిఫిట్ అవుతుంది కదా అని అన్నట్టు బాగా ఆడింది. అన్ని టాస్క్ లో ఇన్వాల్వ్మెంట్ కానీ అంత. బిగ్ బాస్ ఆల్రెడీ లేట్ అయింది, మధ్యలో వచ్చి కరెక్ట్ డిసిషన్ ప్రేరణ ఫేవర్ అయ్యేలా చేశాడు ఆమె గేమ్ చూసి. అంతకుముందే ఇది చేయాల్సింది కదా అని చూస్తున్నా. ఇది సూట్ కేస్ టాస్క్ అయితే ఇప్పుడు అన్లిమిటెడ్ అని పెడుతున్నారు కదా, సూట్ కేస్ అని పెట్టి లాస్ట్ లో ఎవరైనా తీసుకున్నా కూడా దాన్ని అన్లిమిటెడ్ కాబట్టి లేదు ఇది చెందదు, మొత్తం విన్ను ఫైనల్ విన్నర్కే చెందుతుంది, ఇలా తీసుకోవడానికి వీల్లేదు అని పెడితే బాగుంటుంది. అదైతే ఫేర్ గేమ్. అంతకుముందు ఇచ్చారు సూట్ కేసు ఎవరు తీసుకుంటే సగం అన్నట్టు, ఈసారి రెడీగా ఉన్నారు, ముగ్గురు రెడీగా ఉన్నారు, ఖచ్చితంగా తీసుకుంటారు. అది కోరుకుంటా. ప్రేరణ అయితే ఆమెకి అలా కాన్ఫిడెన్స్ అలా నింపారు వచ్చిన వాళ్ళు కానీ, అంతకుముందు సరైన అప్రిషియేషన్ లేదు. ఆమె షాక్ అవుతుంది ఆడడం వల్ల. ఇంకా మనం చూసాం ఎన్నిసార్లు పాత సీజన్ చూసాం,
వంటలు చేస్తూ ఇటు ఇది ఆ టాస్క్ ఆడడం అంటే ఈజీ కాదు, ఎలిమినేట్ అయిపోతారు. వంట అక్కడ ఆ కిచెన్ డిపార్ట్మెంట్ ఉంటే అక్కడ గొడవలు అవుతాయి, ఎలిమినేట్ అవుతారు. అంత బాగా మేనేజ్ చేసింది. వీళ్ళనంత కొన్ని మాటలు జారాయి, తర్వాత కంట్రోల్ చేసుకుంది 3 వీక్స్. అది కూడా అంతగా కాదు, ఉన్నది ఉన్నట్టే, తప్పుది ఉన్నట్టే. అది గౌతమ్ విషయంలో సీతాఫలం కానీ అది ఉన్నది ఎక్కువ ఓవర్ కన్నా చెప్పాక కూడా చేయడం కానీ గౌతమ్ ట్రిగ్గర్ చేస్తున్నాడు కదా ఆ విషయంలో. ఇంకా అన్ని విషయాల్లో కానీ పాయింట్ ఉంది. ఆ టైంలో కొన్ని మాటలు జారింది, అవి అంత బ్యాడ్ అని అనిపించలేదు నాకైతే. వీళ్ళే తప్పు ఒప్పుకుంది కూడా ఆమె కూడా. ఇంకా ఇతను గౌతమ్ సారీ చెప్పడం చూడండి, నీకు తప్పు అనిపించింది కాబట్టి నీకు సారీ చెప్తున్నాను అంటూ చెప్పాడు. ఇంకా ఫైనల్లో ఇక్కడ నేను అంతకుముందు అనుకున్నా విష్ణుప్రియ ఫైనల్ కు రాకూడదు అని అనుకున్నా. యాక్చువల్లీ హెల్మెట్ బాధగా ఉంది కొంచెం. అది ఆల్రెడీ లీక్స్ వస్తున్నాయి మనకు, దానికి బాధగా ఉంది. ఎందుకంటే ఆమె బిగ్ బాస్ తీసుకుని లవ్ ట్రాక్ పెట్టడానికి తీసుకున్నారు. దాని ప్రకారం ఆమె జెన్యూన్ గా వెళ్ళిపోయింది. కొంతమంది అంతకు ముందు సీజన్ లో చూసాం, లవ్ అంటే ఇచ్చేసారు, అది జెన్యూనిటీ లేదు. ఈమె ఆ విషయంలో సక్సెస్ అయింది. నేను కోరుకున్నవాడిని ఈమె ఈ ఫైనల్ కంటే గేమ్ పక్కన పెట్టి ఈ విషయంలో వెళ్తూ పోయింది అనే విషయంలో నేను దాంట్లో ఒప్పుకుంటా ఆ విషయంలో. కానీ ఆమె బిగ్ బాస్ తెచ్చినందుకు దానికి సపోర్ట్ లవ్ ట్రాక్ విషయంలో ఖచ్చితంగా జెన్యూన్ గా వెళ్ళింది ఆ విషయంలో. ఇంకా పృథ్వీ ఎలిమినేట్ అయ్యాక ఇంకా ఆమె గేమ్ అంత బాగా ఆడింది, వీళ్ళంత బాగా ఆడింది. ఇంకా ఆ విషయం ఇంకా నబీల్ ఇప్పుడు ఉన్న దాంట్లో 5 మెంబర్స్ నబీల్ ఎలిమినేట్ అవ్వాల్సింది విష్ణుప్రియ బదులు. నబీల్ చూసాం గేమ్ ఊరికే తొందరపడి ఆడుతున్నారు. అంతకు ముందు నామినేషన్ పోయేటప్పుడు ఇంకా పేరు చెప్తూనే ఏం పాయింట్స్ చెప్తారు అనే విషయం వినకుండా ముందే అగ్రెషన్ అవ్వకపోవడం, ఒక రకంగా ఒకే చోట నిలుచుకోకుండా ఆ విషయంలో గేమ్స్ కూడా అంత బాగా ఆడలేదు చూసాం. ముందే ఇది రూవిక్ పజిల్ ఇచ్చేయడం కానీ, ఇంకా విషయంలో ఇది తాడు కట్టే విషయంలో గొడవ పడ్డం కానీ, ఇది పర్ఫెక్ట్ కట్టకుండా అలా చాలా విషయాల్లో అంతకు ముందు కూడా నేను చూసి చెప్పా. బీబీ హౌస్ హోటల్ టాస్క్ లో సరిగా అవినాశే బీబీ హౌస్ టాస్క్ లో చాడలేదు. ఓ స్మార్ట్ చార్జెస్ విషయంలో అవినాశ్ 2 సార్లు ఛార్జింగ్ పెట్టుకున్నాడు. ఇలా చాలా టాస్క్ లో కూడా వెనకబడిపోయాడు. ఆడియన్ టాస్క్ కూడా సరిగా ఆడలేదు, నేను కరెక్ట్ అని వాదిస్తున్నాడు. అంటే ఈ రకంగా చూసుకుంటే నాకు విష్ణుప్రియ ఉండాల్సింది, అవినాష్ తో పాటు విష్ణుప్రియ ఉండాల్సింది. అవినాష్ టాప్ 4 లో, టాప్ 5 లో ఈమె విష్ణుప్రియ. ఇంకా టాప్ 1 అయితే ప్రేరణ, సెకండ్ నిఖిల్, తర్వాత గౌతమ్, 4th అవినాష్, 5th విష్ణుప్రియ అని అనుకున్నా.